రైట్ పోలీసుల వేధింపులతో ఆత్మహత్యకు ప్రయత్నించిన టీడీపీ కార్యకర్త సోఫియాకు సంబంధించి మరో వీడియో లీక్ అయింది. తనకు న్యాయం జరగాలని కోరుతూ గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు వెళ్తుంటే పోలీసులే తనను అడ్డుకుంటున్నారని ఆమె వేరే వాళ్లతో చెప్పిన ఒక వీడియో బయటకు రావడం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఇప్పటికే గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ వీడియో కాల్ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపగా ఇప్పుడు సోఫియాకు సంబంధించిన మరో వీడియో వైరల్ కావడం హాట్ టాపిక్ గా మారింది. करे सुना बाहर का ना उतना बोला करे सुनो नहीं कौन है तो कौन हैक कर को कौन है तो करेगी उन्होंने बाहर का ना उतना दूसरा मुझे क्या भी नको उसके वास्ते मेरा मेहनत पूरा मेरा फोन नहीं है वाणी का फोन कौन है तो हैक करेगी उसका मर्द इतना हैक करा सो नवीन इतना करा सो उन बाहर का आना तुम्हें पुलिस अभी इंक्वायरी उसे करना अब वो कौन करने का मालूम कर लेने सका तुम्हें मेसी ठिकाना कितने दूर कर रखी मुझे तो मालूम होना जबरदस्त क्या नहीं जबरदस्त कौन ठिकाना भाई का भी जाना नहीं मैं यहाँ छती में मैं मीना घर में छे ऐसे कितना मालूम मुझे तो प्रोटेक्शन भी क्या भी जरूरत नहीं है దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. రైట్ సాయి శంకర్, సోఫియా మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు పోలీసులు వేధిస్తున్నారు, ఇందులో ఈ కాల్ లీక్ అవడంలో నా పాత్ర ఏమీ లేదంటూ కూడా ఆమె మొదటి నుండి చెప్తూనే ఉన్నారు. ఇప్పుడు పోలీసులే అడ్డుకుంటున్నారని ఆమె వేరే వాళ్ళతో చెప్తున్న ఒక వీడియో కూడా బయటకు వచ్చింది. సో పోలీసులు ఏ విధంగా రియాక్ట్ అవుతారు అనుకోవచ్చు దీని మీద? సోఫియా రిలీజ్ నుంచి ఒక వీడియో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో పోలీసు అక్కడ ఎవరైతే వీడియోలో కనిపిస్తున్నటువంటి వ్యక్తి కానిస్టేబుల్, గుంటూరులో ఐడి పార్టీ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి, అతనితోనే ఈమె వీడియో తీస్తూ అందులో క్లియర్ గా చెప్తుంది మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారు ఏంటి, నేను ఎమ్మెల్యే పైన ఫిర్యాదు చేయడానికి వెళ్తుంటే అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు అంటూ కూడా ఆ వీడియోలో వివరించేటటువంటి ప్రయత్నం చేసింది. అయితే ప్రధానంగా కూడా ఈ వీడియో కాల్కు సంబంధించినటువంటి అంశం పైన ఇప్పటికే సీఎం కూడా సీరియస్ అవ్వడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి ఎమ్మెల్యేలు కూడా వివరణ ఇవ్వాలనే విధంగా కూడా సీఎం వర్గాలు కూడా అడిగినప్పటికీ ప్రస్తుతం సోఫియా ఏదైతే విడుదల చేసినటువంటి వీడియోలో పోలీసులు అడ్డుకుంటున్నారని చెప్పడం మరోసారి వివాదంగా మారిందనే విధంగా చెప్పచ్చు. అసలు కేసుకు సంబంధించినటువంటి అంశంలో ఎందుకు పోలీసులు ఈ వివరంగా వ్యవహరిస్తున్నారనే దానిపైన కూడా కంపల్సరీగా తెలియాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అనే విధంగా కూడా ప్రశ్నలు వస్తున్నాయి. ఎందుకు ఆ అమ్మాయి కంప్లైంట్ ఇస్తే వీళ్ళకి వచ్చిన నష్టం ఏంటి, ఎవరు నష్టపోతున్నారు, ఎవరు అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది మాత్రం ప్రస్తుతం చర్చ నడుస్తుంది. ఎందుకంటే ఎమ్మెల్యే ఏమో క్లియర్ గా వాళ్ళ ఎక్కడా కూడా మేము వాళ్ళని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేయట్లేదు, వాళ్ళ వర్షంలో వాళ్ళు వెళ్తున్నారు అనే విధంగా ఎమ్మెల్యే వివరణ చెప్తున్నప్పటికీ కూడా పోలీసులు వీళ్ళని ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు అనే విధంగా సోఫియా చెప్పడం, కంప్లైంట్ ఇవ్వడానికి ఎస్పీ దగ్గరికి వెళ్తే అడ్డుకుంటున్నారని చెప్పడం అనేది ఇదంతా కూడా ఒక వివాదాస్పదంగా మారుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మరి పోలీసు వర్గాలు అయితే ఇప్పటి వరకు ఈ సోఫియాకు సంబంధించి కానీ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అంశంలో ఎక్కడా కూడా అఫీషియల్ గా కేసు నమోదు చేశామని చెప్పట్లేదు. వాళ్ళు ఈ కేసుకు సంబంధించి వివరాలు అడిగినా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి లేదు. మరి సోఫియాని అడ్డగించడం కానీ ఆమె పైన అక్రమంగా కేసులు పెట్టాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నారనే విధంగా సోఫియా చెప్తుంది కాబట్టి మరి దీనిపైన అయితే జిల్లా పోలీసులే వివరణ ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మరి చూడాలి ప్రస్తుతం వచ్చినటువంటి వీడియోకి సంబంధించిన దానిపైన పోలీసులు ఏమైనా క్లారిటీ ఇస్తారా లేకపోతే ఎలాంటి పరిస్థితి ఉంటుందనేది కూడా ప్రస్తుతం అయితే చర్చాంశంగా మారింది. థ్యాంక్ యూ సాయి శంకర్.